ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హ్యాకింగ్ను సమర్థంగా ఎదుర్కొనే ప్రక్రియ వృద్ధి చెందాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఎథికల్ హ్యాకింగ్కు ఆదరణ పెరుగుతోంది. యువత పాజిటివ్ హ్యాకర్లుగా మారేందుకు సిద్ధమవుతున్నారు. హ్యాకర్లు సైబర్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. తమ పని తాము చేసుకుపోతూ విలువైన సమాచారాన్ని కాజేస్తున్నారు. గత 10 రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలోకి సైతం హ్యాకర్లు చొరబడ్డారు. దేశ రక్షణ శాఖను సైతం హ్యాకర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేరాలతో సాఫ్ట్వేర్, వాణిజ్య, ప్రభుత్వ వర్గాలు ఎంతో నష్టపోతున్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎథికల్ హ్యాకింగ్ అనే ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆసరాగా, సవాలుగా నిలుస్తోంది. ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, మనకు అది ఎలా హ్యాక్ అవుతుందో తెలిస్తే వీ కెన్ టేక్ ఫర్ ద స్టెప్స్ ఇన్ స్టాపింగ్ ఇట్. అదే బేసిక్ స్టెప్స్, దాని ఫండమెంటల్స్ అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ సిస్టమ్స్ని ముందు ప్రొటెక్ట్ చేసుకోగలరు. వాళ్ళ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగితే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు వర్క్ చేసినా దానిలో డేటాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మొత్తం వాళ్ళకి అర్థమవుతుంది. ఎథికల్ హ్యాకింగ్ మ్యాక్సిమం పాజిటివ్ యూసేజ్ కోసం యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా హ్యాక్ చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలిస్తే మనం వాటిని ఆపొచ్చు అనమాట. సో ఎథికల్ హ్యాకింగ్ ఏంటంటే మనం ఎవరైనా హ్యాక్ చేస్తున్న దానికి మనం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అనమాట. సోషల్ నెట్వర్కింగ్, వీడియో స్ట్రీమింగ్, స్టాక్ ట్రేడింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్లలో యూజర్ ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దాన్ని దుర్వినియోగం చేసే హ్యాకర్లు కొందరైతే, కేవలం ఇతరుల మెయిల్స్, సమాచారాన్ని దొంగలించి నాశనం చేసేవారు మరికొందరు. వీటిని ఎదుర్కొనేందుకు ఎథికల్ హ్యాకర్లు రంగంలోకి దిగుతున్నారు. మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ప్రతి వారికి తెలియకుండా సెక్యూరిటీ కోసం అనేది ఎథికల్ హ్యాకింగ్ అనేది మన కాన్ఫిడెన్షియాలిటీ అందరికీ తెలిసిపోతుంది. అది మనం ఎలా సెక్యూర్ చేయాలో, మనకున్న ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియకుండా ఎలా మనము మన సోర్స్ నుండి డెస్టినేషన్కి ఎలా పంపించాలో, సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలో, సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అది దాని గురించి నాలెడ్జ్ ఇస్తుంది. ఆర్మీలో కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ డేటాని ఎవరైనా మన బయట దేశం వాళ్ళు ఎవరైనా హ్యాక్ తీసుకొని వాళ్ళ యూస్కి ఉపయోగించుకుంటున్నారు. సో దాన్ని ఆపడానికి మనం ఎథికల్ హ్యాకింగ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది. సో దీనిలో మేజర్ రోల్ ప్లే చేసే వాళ్ళు స్టూడెంట్స్ ఎందుకంటే రోజుకి పెరిగి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళు స్టూడెంట్స్. సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు యూజ్ చేసేటట్టుగా ఎథికల్ హ్యాకింగ్ పైన ప్రొవైడ్ చేస్తే, వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు డే టు డే లైఫ్ లో ఇంకా మంచి విధంగా ఎథికల్ హ్యాకింగ్ ని డెవలప్ చేసుకోవచ్చు. సమాజాన్ని పాడు చేసేందుకు ఎప్పుడు ఓ వర్గం సిద్ధంగా ఉంటుంది. వారిని ఎదుర్కొనే సైన్యం అంతకంటే బలంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.